వెల్కమ్ టు BV9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రధాని మోదీ బీజేపీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు. 75 ఏళ్లుగా దేశ ప్రతిష్టను కాంగ్రెస్ పార్టీ పెంపొందించిందని, మోదీ అదాని కలిసి దేశ పరువు తీసేశారని విమర్శ. అదాని అవినీతిని మోదీ ఎందుకు ప్రశ్నించడం లేదని అసహనం. విజయవాడలో జల్ జీవన్ మిషన్ పై వర్క్ షాప్. గత వైసీపీ ప్రభుత్వం 4000 కోట్లు దుర్వినియోగం చేసిందన్న పవన్ కళ్యాణ్. జల్ జీవన్ మిషన్ ను బలోపేతం చేస్తామన్న పవన్. ప్రతి ఒక్కరికి పరిశుభ్రమైన నీటిని అందించడమే మిషన్ లక్ష్యమని వ్యాఖ్య. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన దిల్ రాజు. కుటుంబ సభ్యులతో కలిసి ఛాంబర్ కు వచ్చిన దిల్ రాజు. పూర్వ వైభవం కోసం అందరి సహకారం అవసరమన్న దిల్ రాజు. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రా కమిషనర్ కీలక ప్రకటన. గతంలో అనుమతులు ఇచ్చి ఆ తర్వాత రద్దు చేస్తే అక్రమమే అవుతాయని వెల్లడి. హైడ్రా రాకముందు అనుమతులిచ్చిన కట్టడాలను కూల్చబోవన్న రంగనాథ్. FTLలో అనుమతులు లేకుండా కట్టిన వ్యాపార కట్టడాలను కూల్చక తప్పదని స్పష్టీకరణ. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ప్రధాని మోదీ బీజేపీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. 75 ఏళ్లుగా దేశ ప్రతిష్టను కాంగ్రెస్ పార్టీ పెంపొందించిందని, మోదీ అదాని కలిసి దేశ పరువు తీసేశారని విమర్శించారు. అదాని అవినీతిని మోదీ ఎందుకు ప్రశ్నించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అదానిపై వచ్చిన ఆరోపణలు, మణిపూర్ అల్లర్ల అంశంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా రాజ్ భవన్ సమీపంలో సీఎం బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ పరువు మంట కలిపిన అదానిపై విచారణ జరపాలని రేవంత్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సహచరులు ప్రభుత్వమే ధర్నాలకు కూర్చోవడం ఏంది అని కొంతమందికి ఈ రోజు మేము తెలుపుతున్న నిరసన నచ్చకపోవచ్చు. కొంతమందికి కడుపులో కొంచెం నొప్పి లేవచ్చు. కానీ ప్రజాస్వామిక విధానంలో సడక్ సే లేకర్ సంసద్ తక్ రాహుల్ गांधी जी, मल्लिकार्जुन खड़गे जी, अदानी और प्रधानी के बारे में जो चर्चा उठाए संसद में, इसके बारे में चर्चा कर जॉइंट पार्लियामेंट्री कमेटी डालने के लिए हमारा कांग्रेस पार्टी के ओर से, इंडिया अलायंस के तरफ से हम लोग डिमांड किया हुआ है. और लोकसभा स्पीकर, राज्यसभा चेयरमैन से भी विपक्ष ने बात सामने रखा हुआ है कि आप जेपीसी डालो, हम लोग चर्चा के लिए तैयार हैं, ये चर्चा इस संसद में लागू करो. मगर प्रधानमंत्री ने लोकसभा स्पीकर के ऊपर, राज्यसभा चेयरमैन के ऊपर दबावट ले आकर कोई चर्चा लेने के लिए या जेपीसी डालने के लिए तैयार नहीं है. इसीलिए आज हम लोग मजबूरी से इस देश 140 करोड़ जनता को मालूम होने के लिए पूरा दुनिया में इस देश की प्रतिष्ठा और इस देश को बेइज्जती किए अदानी और प्रधानमंत्री नरेंद्र मोदी जी. इसीलिए मजबूरी से हम असेंबली से निकलकर जो मल्लिकार्जुन खड़गे जी, राहुल गांधी जी जो आवाज दिए, उनके आवाज पे हम लोग आज पद यात्रा किए, राजभवन के सामने हम धरना लागू किए. क्योंकि हम सरकार चला रहे, हमें पता है, मगर हम राज्य सरकार चला रहे. भारत सरकार ने, मोदी जी ने क्रॉस कर अदानी को बचाने के लिए कोशिश कर रहा है. आज हम प्रधानमंत्री से मैं एक ही सवाल पूछना चाहता हूँ. आज सब दुनिया के सामने अपने देश का बेइज्जती जो किए अदानी, आपको अदानी से क्या लालूची है? अमेरिका में फॉरेन करप्शन प्रैक्टिस एक्ट के हिसाब से అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. గతంలో అనుమతులిచ్చి తర్వాత రద్దు చేస్తే ఆ కట్టడాలు అక్రమమే అవుతాయని, కాబట్టి అనుమతులు రద్దయిన నిర్మాణాలు ఉంటే వాటిని అక్రమ కట్టడాలుగా పరిగణించి కూల్చివేస్తామని స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ముందు అనుమతి ఇచ్చిన ఏ కట్టడాలను కూల్చబోమన్నారు. అనుమతి లేకుండా కట్టిన నివాస గృహాలు జూలై 2024కు సిద్ధమై వాటిలో నివాసం ఉంటే హైడ్రా కూల్చివేయబోదన్నారు.
FTL లో అనుమతులు లేకుండా కట్టిన వాణిజ్య వ్యాపార కట్టడాలను మాత్రం కూల్చక తప్పదన్నారు. కొంతమంది పేదలను ముందు పెట్టి వెనక నుంచి చక్రం తిప్పుతున్నారని వ్యాఖ్యానించారు. అలాంటి ల్యాండ్స్ గ్రాబర్స్ చర్యలను హైడ్రా తీవ్రంగా పరిగణిస్తుందని హెచ్చరించారు. మూసాపేట ఏరియాలో ఇక్కడికి హైడ్రా బృందమును అట్లానే HMD అధికారులు ఇంకా ఇతర అధికారులు చెరువును ఎంక్రోచ్ అవుతుంది అనేటటువంటి ఒక కంప్లైంట్ మీద మేము ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ అంతా కూడా చూసాము. HMD ఈ కాముని చెరువును కూడా డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ ఏదైతే కనుక ఎంక్రోచ్మెంట్స్ అంటే కొంత ఈ డెబ్రీ ఏదైతే కన్స్ట్రక్షన్ మెటీరియల్ తీసుకొచ్చి డంప్ చేస్తున్నట్టు ఇది క్లియర్ గా ఎంక్రోచ్ అవుతూ దీని ఒక గుడి అనేటటువంటి ఒక కవర్ తీసుకొని అక్కడ కూడా అలా కూడా చేస్తున్నట్టు కూడా ఇక్కడ కంప్లైంట్స్ వచ్చినాయి. సో ఇక్కడ స్థానికులు కూడా చెప్పాము, గతంలో అంటే ఇంతకుముందు ఆల్రెడీ కట్టినటువంటి ఇల్లులు ఏవైనా ఉన్నా వాటిల్ని ఎటువంటి పరిస్థితుల్లో హైడ్రా టచ్ చేయదు. కానీ అంటే హైడ్రా ఫామ్ అయింది జూలైలో. ఆ తర్వాత కనుక ఏమైనా స్ట్రక్చర్స్ వస్తుంటే కనుక వాటిల్ని ఖచ్చితంగా డిమాలిష్ చేయడం జరుగుతుంది. చెరువు FTLలోకి వచ్చి కడుతున్నటువంటివి కానీ ఇప్పుడు ఏదైతే కనుక ఆల్రెడీ పర్మిషన్ లేకుండా ఉన్న వాటిని గతంలో పర్మిషన్ తీసుకొని ఏమన్నా పాత డేట్స్ తోటి కడుతుంటే కనుక ఓకే, దట్ ఈస్ యాక్సెప్టెడ్. కానీ బట్ ఇప్పుడు పర్మిషన్ లేకుండా వచ్చేటటువంటి అంటే ఇక్కడ పర్మిషన్స్ కూడా ఇక మీద అంటే హైడ్రా ఫార్మేషన్ తర్వాత వచ్చే పర్మిషన్స్ కూడా అది వస్తే కూడా దాని మీద కూడా మేము చెక్ చేస్తాం. అటువంటి పర్మిషన్స్ కూడా న్యాచురల్గా ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. పాత పర్మిషన్స్ ఉన్న వాటిని ఆనర్ చేస్తాం, కానీ కొత్తగా పర్మిషన్స్ ఎక్కడ కూడా అది యాక్సెప్ట్ చేయమని. అంటే హైడ్రా ఫామ్ అయింది జూలైలో. ఆ తర్వాత కనుక ఏమైనా స్ట్రక్చర్స్ వస్తుంటే కనుక వాటిల్ని ఖచ్చితంగా డిమాలిష్ చేయడం జరుగుతుంది. చెరువు FTLలోకి వచ్చి కడుతున్నటువంటివి కానీ ఇప్పుడు ఏదైతే కనుక ఆల్రెడీ పర్మిషన్ లేకుండా ఉన్న వాటిని గతంలో పర్మిషన్ తీసుకొని ఏమన్నా పాత డేట్స్ తోటి కడుతుంటే కనుక ఓకే, దట్ ఈస్ యాక్సెప్టెడ్. కానీ బట్ ఇప్పుడు పర్మిషన్ లేకుండా వచ్చేటటువంటి అంటే ఇక్కడ పర్మిషన్స్ కూడా ఇక మీద అంటే హైడ్రా ఫార్మేషన్ తర్వాత వచ్చే పర్మిషన్స్ కూడా అది వస్తే కూడా దాని మీద కూడా మేము చెక్ చేస్తాం. అటువంటి పర్మిషన్స్ కూడా న్యాచురల్గా ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. పాత పర్మిషన్స్ ఉన్న వాటిని ఆనర్ చేస్తాం, కానీ కొత్తగా పర్మిషన్స్ ఎక్కడ కూడా అది యాక్సెప్ట్ చేయ పాలసీకి అనుగుణంగా ఈ చెరువులను కాపాడే దీంట్లో మేము డెఫినెట్గా FTL అట్లానే ఎంక్రోచ్మెంట్స్ కాపాడే దిశగా హైడ్రా పనిచేస్తుంది. అండ్ దీంట్లో ముఖ్యంగా ఈ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో లేకపోతే చిన్నవాళ్ళందరూ కూడా ఆక్యుపై చేస్తున్నారో వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయడం కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో దీంట్లో ఎవడన్నా వచ్చి రేపు తప్పుడు ప్రచారం చేసి మీ ఇల్లులంతా కూడా కూలుస్తారంటే దయచేసి నమ్మొద్దని కూడా నేను చెప్తున్నాను. జల్ జీవన్ మిషన్ ప్రధాని మోదీ కల అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతి ఇంటికి ప్రతిరోజు 20 లీటర్ల నీరు ఇవ్వాలి అనే ఉద్దేశం అన్నారు. ప్రజలకు కూడా నీటి వినియోగంపై శిక్షణ ఇవ్వాలన్నదే ఉద్దేశమని తెలిపారు. నీటి వినియోగంలో IT వినియోగం కూడా ఇందులో భాగమన్నారు ఆయన. అమృతధార అనే పేరుతో ఇది మనం చేస్తున్నామని తెలిపారు. నీరు దొరకనప్పుడే నీటి విలువ తెలుస్తుందన్నారు. పొలిటికల్ గా ఆకాశాన్ని తీసుకొచ్చి పందిరేస్తామని ప్రామిస్ చేస్తామని, భీష్మ ఏకాదశి రోజున నీరు తాకుండా ఉంటే ఎలా ఉంటుందో నీరు దొరక్కపోతే అలా ఉంటుందన్నారు. కేంద్రం రిజర్వాయర్ల నుంచి నీటిని ఇవ్వాలి అంటే కేంద్ర నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వం చేసిందని మండిపడ్డారు. 38 రిజర్వాయర్లు ఉన్నాయి, మనకు వాటి నుంచి సరఫరా ఉండాలన్నారు. పవర్ పాయింట్ల పేరుతో గత ప్రభుత్వంలో 4000 కోట్ల దుర్వినియోగం అయ్యాయని ఆయన ఆరోపించారు. డబ్బులు ఖర్చు పెడుతున్నా ఫలితాలు రావడం లేదన్నారు. ఇప్పుడు ఈ అమృతధార ఈ వర్క్ షాప్ని ఎందుకు అమృతధార అని పెట్టాము జల్ జీవన్ మిషన్ రివ్యాంప్ ప్రోగ్రామ్ కింద అనుకుంటే, ఒకటి ఉన్న నీటి వనరులని బలోపేతం చేయటం, అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఆల్రెడీ ఉన్న వాటర్ స్కీమ్స్ అన్నిటినీ వాటి మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది, అలాగే వాటర్ కన్జర్వేషన్ కూడా ఎంత కీలకమో దీన్ని జల్ జీవన్ మిషన్లో లేదు. కానీ ఇది మనం తీసుకున్న తర్వాత కొత్త ప్రభుత్వం NDA ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తీసుకునేవి వాటర్ కన్జర్వేషన్ కూడా చాలా కీలకమైంది. అలాగే ట్రైనింగ్ అండ్ కెపాసిటీ ఒకటికి ఉద్యోగస్తులకే కాకుండా ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనేది ఒకటి. అలాగే దీంట్లో ఈ IT సిస్టమ్స్ ద్వారా దీన్ని మనం స్ట్రీమ్లైన్ ఆపరేట్ చేసే విధానం, అలాగే గ్రీవెన్స్ రిడ్రెసల్ ఏవైతే నీటి సరఫరాలు ఇబ్బందులు ఏమున్నాయో రిపీటెడ్గా వచ్చే అవుట్ ఆఫ్ మెయింటెనెన్స్ వాటికి కూడా ఒక విధి విధానాలను రూపొందించడం, అది దీనికి సంబంధించి ఈ అమృతధార సంబంధించింది. ఒకసారి చెప్పుకున్నా మనం రిపీటెడ్గా ఉంటుందని, కానీ బట్ కనీసం ఒకరోజు 1 గంట నీళ్లు తాగకపోయినా, 1 పూట నీళ్లు తాగకపోయినా దాని కష్టం ఎంత ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఏకాదశి వ్రతాలు కానీ ఏదైనా సరే పొద్దున్నుంచి సాయంత్రం వరకు నీళ్లు తాగకుండా రకరకాల మనం ఈ రిలీజియస్ థింగ్ మనం ఈ పండుగల్లో అప్పుడు ప్రత్యేక పర్వదినాలప్పుడు చేసేవి కానీ
అప్పుడు కానీ మనకు నీటి విలువ తెలియదు. నీటి దొరకనప్పుడే మన నీటి విలువ తెలుస్తుంది. నాకు ప్రత్యేకించి నేను పిఆర్ మినిస్ట్రీ తీసుకున్న తర్వాత వాటర్ కన్జర్వేషన్ ఒకటి, నీటిని సరఫరా చేయటం ఒకటి, ఇవన్నీ నాకు చాలా ప్రత్యేకమైనవి, ఇష్టం నాకు. అంటే చాలా సందర్భాల్లో నేను చెప్పింది ఏంటంటే, అంటే నా అనుభవాలు పంచుకున్నది. ఒకసారి యూఎస్లో కూడా హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ స్పీచ్ ఇస్తూ ఉంటే ఒక కీనోట్ అడ్రస్లో అక్కడ నేను చెప్పింది, ఒక ఆదిలాబాద్లో ఒక తాండాలో జరిగిన సంఘటన ఒకటి చెప్పాను. చాలాసార్లు పొలిటికల్గా మేము వెళ్తున్నప్పుడు చాలా ఆకాశం అంత ప్రామిసులు చేస్తూ ఉంటాం, ఆకాశాన్ని తీసుకొచ్చి పందిరేస్తూ ఉంటాం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. కానీ ఇలాంటి సందర్భంలో 2008లో ఆదిలాబాద్లోని ఒక తాండాలో పాపం 3-4 తాండాలకు కలిపి ఒకటే బోర్ పాయింట్, అది అందరూ వచ్చి అక్కడి నుంచి పట్టుకునేవాళ్ళు. బీఆర్ఎస్ ఆటో కార్మికులపై మొసలి కన్నీరు కారుస్తోందని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, చిత్తశుద్ది ఉంటే మీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో ఆటో కార్మికుల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని నిలదీశారు. మెట్రో వస్తే ఇతర వాటిపై ప్రభావం పడిందని, మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తే ఆటో సర్వీసులకు ప్రభావం పడుతుందని చెప్పడం సరికాదన్నారు. బస్సులు ప్రజల ఇంటి దగ్గరికి వెళ్లకుండా బస్టాండ్ నుండి వెళ్లడం మాత్రమే జరుగుతోందని, ప్రజలు ఇంటి దగ్గర నుండి బస్టాండ్ వరకు వెళ్లేందుకు ఆటో సేవలను ఉపయోగించుకుంటున్నారని వివరణ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ ఆటో కార్మికుల పైన మొసలి కన్నీరు గారుస్తా ఉంది. నిజంగా వాళ్ళు ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులకు తీసుకున్న సంక్షేమ కార్యాలయం అని ఉంటే చెప్పాలి. ఉదాహరణకు మెట్రో వస్తే ఇతరులపై ప్రభావం పడ్డదనో, మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తే ఆటోలపై ప్రభావం పడ్డదనో చెప్పేటువంటి ఆరోపణ తప్పు. మేము ఎక్కడ కూడా బస్సు ప్రయాణికుల ఇంటికి వెళ్లడం లేదు. బస్సు గతంలాగానే బస్టాండ్ నుంచే పోతా ఉంది. ప్రజలు ఇంటి దగ్గర నుంచి బస్టాండ్కి రావడానికి ఆటోలు వాడుకుంటా ఉన్నారు. అవును, ఎన్నికల హామీ మేము 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పినాం. మీ నిర్వాహకం వల్ల, ఆర్థిక సంక్షోభం వల్ల ఈ సంవత్సరం ఇవ్వలేకపోయినాం. భవిష్యత్తులో తప్పకుండా ఆటో కార్మికులను ఆదుకునే బాధ్యత మా ప్రభుత్వానికి ఉన్నది. ఇటువంటి రాజకీయ క్రీడలు మీరు ఇలా ఒక రోజు కొరకు ఏదో ఆటో కార్మికులు వేసుకున్న డ్రెస్సులు వేసుకొని ఇతరత్ర ఏదో ఇటువంటి వేషాలు వేసేటువంటి ప్రయత్నం, నిన్న బేడీలు వేసుకొని ఇటువంటి చేయడం అనేటువంటిది పొలిటికల్ డ్రామా. అటువంటి చేయకండి. నిజంగా మీరు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే నేను అడుగుతా ఉన్న, టీఆర్ఎస్ రిజిస్ట్రేటర్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పొలిటికల్ పార్టీ ఎన్నడైనా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కు ఆటో కార్మికుల మీద ఈ డెమోక్రసీలో ఈ సమస్యలు రిప్రజెంటేషన్ చేసిరా? వెనుకటి కూడా సామధాన భేద దండ అంటారు. అవేం లేకుండా మీరు కనీసం రిప్రజెంటేషన్ కూడా చేయకుండా మీరు అటుగా ప్రొటెస్ట్కి వెళ్ళిపోతే, మేము అనేక సందర్భాలు ఆటో కార్మికులతో సమావేశాలు పెట్టినాం. రండి, ఆటో ప్రతినిధులు తీసుకొని బరాబర్ డెమోక్రటిక్ గా మా ఆఫీసులో కూర్చొని మాట్లాడదాం. అంతేగాని ఇటువంటి వాళ్ళ పేరు మీద మీరు పొలిటికల్ ప్రోగ్రామ్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఇది మంచిది కాదు సమాజానికని మనం చేస్తాము. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రహదారులను విధ్వంసకరంగా మార్చిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో మట్టి రోడ్డు లేకుండా చేస్తామన్న కోమటిరెడ్డి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పనులను వేగవంతం చేశామని తెలిపారు. ప్రతి గ్రామం నుంచి మండలం వరకు సింగిల్ బీటీ రోడ్డు, మండల కేంద్రం నుండి జిల్లాకు వెళ్లేందుకు డబుల్ బీటీ రోడ్డు వేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడారు. మొబైలైజేషన్ వర్క్ స్టార్ట్ అయింది. వారు అదే జిల్లా వారు ఇప్పుడు పోయి చూసుకోవచ్చు వర్క్ నడుస్తుందా లేదా. మీరు ఎప్పుడు కూడా వాస్తవాలు ఒప్పుకోవాలి. గట్కేసర్ ఫ్లైఓవర్ 7 ఏళ్ళు అయింది. మీ సంగతి చెప్పాలంటే ఒక రోజంతా పడుతుంది అధ్యక్ష, ఒక రోజంతా పడుతుంది. అన్ని అబద్ధాలే. ఒక్క మంచి పని చేయకుండా రాష్ట్రాన్ని 100 ఏళ్ళ విధ్వంసం సృష్టించి వీళ్ళు ఓ రోజు బేడీలు వేసుకుంటారు. బేడీలు వేస్తారు పోలీసు వాళ్ళు, అధ్యక్ష పోలీసు వాళ్ళు వేస్తారు. రేపే మాపే పోలీసు వాళ్ళు బేడీలు వేస్తారు. వాళ్ళు బేడీలు వేసుకునేది ఆ బేడీలో ఫోటో చూస్తే ఒక నిమిషం సార్, ఆ బేడీలో ఫోటో చూస్తే అసలు వేసుకునేది, అసలు బేడీలు వేసుకునేది ఇద్దరు, వాళ్ళు బేడీలు వేసుకోలేదు. అమాయకులకు బేడీలు బేడీలు వేయడానికి రేపు మాప పోలీసు వాళ్ళు వస్తారు, బేడీలు వేసుకొని తీసుకుపోతారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీకి వచ్చే సభ్యులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలని హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొందరు సభ్యులు ఉదయమే డ్రింక్ చేసి సభకు వస్తున్నారని ఆరోపించారు. సభలోకి వచ్చి ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదన్నారు. అందుకే అసెంబ్లీ బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టాలని సభాపతిని హరీష్ రావు కోరారు. గారిని ఏం చేసే పరిస్థితి వచ్చిందంటేనే ఆ మంత్రి అవమానంగా ఫీల్ కావాలి. ఎందుకంటే ఎలియే మినిస్టర్ పోయి పక్కన కూర్చొని అంగిబట్టి గుంజినా కూర్చుంటలేడు ఆయన పరిస్థితి అది. అయితే విషయం ఏంటంటే ఆయన ఇందాక ఎలియే మినిస్టర్ గారు డైరెక్ట్ గా ఎవరి మీద ఆరోపణలు చేయొద్దని రూల్ బుక్ తెచ్చి చూపించాడు. ఇప్పుడు మంత్రి గారు లేచి కాళేశ్వరం కమిషన్ హరీష్ రావు అని చెప్పి మరి నా మీద ఆరోపణలు చేసిండు కదా. శుద్ధులు నాకే చెప్పడం కాదు, శుద్ధులు అందరికీ చెప్పడం కూడా శ్రీధర్ బాబు గారు నేర్చుకోవాలి. ఇప్పుడు ఆ విషయం కూడా మంత్రి గారు నా మీద చేసిన ఆరోపణ మీద చర్చ పెట్టండి, ఆన్సర్ ఇస్తా. మరి ఆయన వెంకటరెడ్డి గారి కమిషన్ లిస్టు చదవమంటే నేను చదువుతా. కాకపోతే నాకు విజ్ఞత ఉంది, నోటీస్ ఇచ్చి చదువుతా. దయచేసి వారు మాట్లాడినటువంటి అన్ని వ్యాఖ్యలు, ప్రశ్నకు సంబంధం లేని వ్యాఖ్యలన్నీ కూడా సభ రికార్డుల నుంచి తొలగించాలని మీ ద్వారా కోరుతున్నా. శ్రీధర్ బాబు గారు మా గురించే లేచి చెప్పడం కాదు, మీ మంత్రులు మీ సభ్యులు తప్పు చేసినప్పుడు కూడా మీరు లేచి చెప్పడం మీ బాధ్యత. రెడీగా లేకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అసెంబ్లీలో కూడా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిన అవసరం కనబడి స్పీకర్ సార్ నాది ఒక్కటే రిక్వెస్ట్ మీది, దయచేసి మీరు ఇక్కడ రూలింగ్ ఇస్తేనే సభ రికార్డు నుంచి తొలగిస్తున్నామంటే అది టీవీలో పేపర్లలో టెలికాస్ట్ కాదు, అదర్వైజ్ ఇబ్బంది అవుతుంది. ఇంకొక చిన్న సబ్మిషన్ సార్, మనం నార్మల్గా రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాము. ఇప్పుడు అసెంబ్లీలో కూడా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిన అవసరం కనబడతా ఉంది. కొంతమంది సభ్యులు పొద్దున్నే బాగా డ్రంక్ చేసి సభలోకి రావడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుతుందో సోయి లేకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 4వ రోజు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే ఓవర్సీస్ స్కాలర్షిప్ల విషయంలో అధికార విపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 244 కోట్ల ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులు పెండింగ్ లో పెట్టిందని, మేము అధికారంలోకి వచ్చాక అందులో 140 కోట్లు పెండింగ్ లో స్కాలర్షిప్లు చెల్లించామని, మిగిలిన వాటిని కూడా త్వరలోనే క్లియర్ చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కె వివేకానంద మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఇచ్చే ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధుల్లోనూ కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. అలాగే ఈ ఏడాదికి సంబంధించిన ఓవర్సీస్ స్కాలర్షిప్ దరఖాస్తులపై వివరాలు ఇవ్వాలని అడిగారు. ఎమ్మెల్యే కేపీ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకారం కూడా వారు చదువుకొని ఉంటారు. రూల్ ఆఫ్ ప్రొసీజర్స్ కింద 320 ప్రకారం no allegation of a defamatory or incriminatory nature shall be made by a member against any person or a member. Sir, intimation to the speaker has to be given. Sir, ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా నోటికొచ్చినట్టు ఫ్లోర్ను ఉపయోగించుకొని ఈ విధంగా ప్రభుత్వంపై డిఫమేటరీ రిమార్క్స్ చేయడం సరికాదు అధ్యక్ష. వెంటనే గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాం, మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాం. సో హీ హాస్ టు కమ్ ఫార్వర్డ్ టు విత్డ్రా ఈ స్టేట్మెంట్. సార్, మేము మిమ్మల్ని కోరేది ఒకటే అధ్యక్ష, నేను ప్రతి సందర్భానికి సంబంధించి ఏ ఆధారం లేకుండా ఎవరిపైన మాట్లాడాలంటే వితౌట్ నోటీస్ ఇచ్చే కార్యక్రమం జరగకూడదు. ఈ రూల్స్ మేము కాదు ఫ్రేమ్ చేసింది, ఈ రూల్స్ ఫ్రేమ్ చేసింది 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వారే ఇక్కడ కూర్చొని ఫ్రేమ్ చేసింది అధ్యక్ష. ఏ విధంగానైతే వారు డ్రెస్ వేసుకొని వస్తా ఉన్నారో ఇక్కడ కూర్చున్నప్పుడు ఒక వేషాలు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం కర్నూలులో పర్యటించారు. జీఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నకల్ సురేందర్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ కు హాజరయ్యారు. నూతన వధూవరులు డాక్టర్ కె చతుర, డాక్టర్ కె నిఖిల్లకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. జగన్ రాకతో కర్నూలు కోలాహలంగా మారింది. ఆయన్ని ఫోటో తీసేందుకు, సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. వారందరికీ అభివాదం చేసి ముందుకు కదిలారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఆయనను ప్రభుత్వం ఈ పదవిలో నియమించగా ప్రమాణ స్వీకారం చేశారు. ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి దిల్ రాజు ధన్యవాదాలు తెలిపారు. తెలుగు సినిమా పూర్వ వైభవం తీసుకురావడానికి అందరి సహకారం అవసరమని దిల్ రాజు అన్నారు. తెలంగాణ సంస్కృతి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమ మద్రాసు నుంచి వచ్చిన
తర్వాతనే గుర్తింపు వచ్చిందని, ఇంకా ప్రపంచవ్యాప్తంగా తెలుగు పరిశ్రమ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ పదవి నా బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్యలో వారధిగా పనిచేస్తానని దిల్ రాజు హామీ ఇచ్చారు. సినీ పరిశ్రమలోని అన్ని విభాగాల సమస్యలతో పాటు డిస్ట్రిబ్యూటర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు. రాష్ట్రంలో ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ర్యాలీగా అసెంబ్లీకి బయలుదేరారు. ఆటోలలో అసెంబ్లీకి బయలుదేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న 93 మంది ఆటో డ్రైవర్ల మరణాలని ప్రభుత్వ హత్యలనని కీలక ఆరోపణలు చేశారు. ఆటో డ్రైవర్లను ఎన్నికల కోసం వాడుకున్న ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలన్నింటినీ మర్చిపోయిందని విమర్శించారు. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు ఇస్తామని చెప్పిన 12,000 ఆర్థిక సహాయాన్ని వెంటనే ప్రకటించాలని అన్నారు. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే జై తెలంగాణ, జై తెలంగాణ. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలకు వెంటనే. దేశంలో ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్రంలోకి బీజేపీ అధికారంలోకి వచ్చాకే 21 భాషలకు స్థానం దక్కిందన్నారు. అలాగే భాషలు మన సంస్కృతి, వారసత్వాన్ని, మన జ్ఞాన సంపదకు నిలయమని చెప్పుకొచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ భిన్న సంస్కృతులు, భిన్న భాషల వైవిధ్యత గల దేశం భారత్. ప్రపంచవ్యాప్తంగా ఇంత వైవిధ్యత ఉన్న దేశం మరొకటి లేదు. दुनिया में एक आइडियल देश के जैसा भारत काम करते हैं. हमारा भारत में लगभग 121 प्रमुख भाषाएं हैं और 1599 अन्य बोलियां, भाषा, उपभाषा भी भारत में है. इतने भाषे दुनिया में कोई देश में हमें एग्जाम्पल के जैसा भी दिखते भी नहीं. हमारे संविधान के अनुसूची में 14 भाषा ऑफिशियल लैंग्वेजेस के तहत शामिल थी. आज इसमें 14 भाषा से बढ़कर 22 भाषाएं हमारे विविधताओं को दर्शाते हैं. ये भाषाएं सिर्फ बात या संवाद करने का साधन मात्र नहीं है, बल्कि नॉलेज, कल्चर और भारत की ट्रेडिशन, भारत की बहुमूल्य विरासत का दर्शाता है. ये भारत की भाषा जब एनडीए सरकार आदरणीय अटल बिहारी वाजपेयी जी के नेतृत्व में जब से हम रीजनल लैंग्वेजेस को प्रोत्साहन करने का काम करते हैं, अटल बिहारी वाजपेयी जी ने कहा था भाषा अभिव्यक्ति का माध्यम ही नहीं, बल्कि भाषा हमारा संस्कृति का आत्मा भी है. ऐसा अटल बिहारी वाजपेयी जी के समय पार्लियामेंट में बताया था. అవినీతి అక్రమాలు చేసిన వాళ్ళు ఎవరైనా సరే అరెస్టు కాక తప్పదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. ట్విట్టర్ పిట కేటీఆర్ దమ్ముంటే తనను అరెస్ట్ చేసుకోండని సన్నాలు నొక్కుతున్నారని విమర్శించారు. ఎవరికి లేని ఆతృత కేటీఆర్ కి ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదన్నారు. గత ప్రభుత్వంలో అవినీతికి అడ్డు లేకుండా పోయిందని దుయ్యబట్టారు. ఎవరికి లేని ఆదుర్ద కేటీఆర్కి ఎందుకు వస్తుందో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అంటే పరిపాలించడం తప్ప ప్రజల్ని దోచుకోవడం కాదనే విషయం వాళ్ళకు
తెలియని కాకుండా ఇవాళ ఇష్టానుసారంగా మమ్మల్ని అడిగేటోడు ఎవళ్ళే అని చెప్పి చేసిన అవినీతికి అడ్డే లేకుండా పోయిన పరిస్థితి. ఈరోజు వాళ్ళ యొక్క ప్రకటనలు చూస్తుంటే విడ్డూరంగా అనిపిస్తున్నది. 30,000 ఎకరాల భూముల్ని రైతుల దగ్గర నుంచి గుంజుకున్న బీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ లగచెర్లలో దాని మీద మాట్లాడుతున్నారు. లగచెర్లను మనం క్యాన్సిల్ చేసినప్పుడు కూడా రాజకీయాలు చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టూరా ఉన్న అసైన్ భూములు, శిఖాలు, లావణి పట్టాల భూములకు సంబంధించి, భూదాన్ భూములకు సంబంధించి ఎన్ని వేల కోట్ల రూపాయల భూముల్ని లాక్కున్నారో, గుంజుకున్నారో ఇప్పటికీ ఎవరికి అంతుబట్టని రహస్యం ఉంది. వాటిని అన్నిటిని బయట పెడతాం. అరెస్ట్ తప్పదని అనే పరిస్థితిలో అరెస్ట్ ఉంటుంది. కాబట్టి ప్రతిసారి నన్ను అరెస్ట్ చేయి అనేది కాదు. డెఫినెట్గా తప్పు చేసిన వాళ్ళ పట్ల శిక్ష తప్పదు. ఈ ప్రభుత్వం ఊరుకునేది కాదు. ఎవరిని కూడా బేర్ చేస్తలేదు కదా. కాబట్టి తప్పులు చేసిన వాడు తెగించిన వానికి ఏదో తెడ్డేలింగం అన్నట్టుగా మీరు ఇష్టానుసారంగా మాట్లాడినంత మాత్రం చట్టంకి అతీతంగా మేము చేసేది కాదు. డెఫినెట్గా సమయం వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు అరెస్ట్ తప్పదు. రాష్ట్రంలో అత్యంత అవినీతి ఎమ్మెల్యే ఎవరు అనే పోటీ పెడితే ఆదిరెడ్డి వాసుడే మొదటి స్థానంలో ఉంటారని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్. డంపింగ్ యార్డ్ కాంట్రాక్టర్ వద్ద స్థానిక ఎమ్మెల్యే 2 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపణలు ఉన్నాయన్నారు. అలాగే ఇసుక నుంచి వచ్చే డబ్బులు లెక్క పెట్టలేక ఆదిరెడ్డి 3 కరెన్సీ లెక్కించే మిషన్లు కొనుగోలు చేశారట అని వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ దళిత యువకుడిపై కూటమి ప్రభుత్వం జాత్యహంకార ధోరణి చూపించిందన్నారు. రాజమండ్రిలో దళిత యువకుడిపై జరిగిన ఘటనపై ఢిల్లీలో ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేశామన్నారు. స్టేట్ డైరెక్టర్లో 15-20 మందికి ఇప్పించి ఉంటాను. ఇక్కడ మా మారుతి లక్ష్మి గారు ఉన్నారు, సాగర్ ఉన్నారు, మన అప్పారావు ఉన్నారు. ఇంతమంది బోల్డ్ మందికి ఇప్పించాం. మరి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. అంత దారుణంగా రోజుకి ఆదాయం, నేను చెప్తా ఉన్నా, నేనేది ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లా. కోటిలింగాల ఘాట్ అంటే కోటిలింగాల టెంపుల్ దగ్గర నుంచి అటు 4th బ్రిడ్జ్ దాకా గతంలో 1-2 చిన్న చిన్న ర్యాంపులు ఉండేవంట. 15 ర్యాంపులు పెట్టారు. ఎంతండి? 15 ర్యాంపులు. రోజుకి 700 నుంచి 800 లారీలు డ్రెడ్జింగ్ చేస్తూ ఉన్నారు. డ్రెడ్జింగ్ చేసి తరలిస్తూ ఉన్నారు. అక్కడ అంటట నిజంగా నాకు నవ్వు కూడా వస్తుంది. ఎమ్మెల్యే గారి యొక్క మామూలు అంట, ఇదేదో రౌడీ మామూలులాగా. ఎమ్మెల్యే గారి మామూలు అంట చిన్న లారీకి 1000 రూపాయలు, పెద్ద లారీకి 2000 రూపాయలు. అదేవిధంగా బాట ఛార్జీలు అంట. ఆ బాట ఛార్జీలు కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారి మామూలే. ఆ బాట ఛార్జీలు ఒకసారి వేస్తారు బాట, దానికి మళ్ళీ ఛార్జీలు ఏంటి? మళ్ళీ చిన్న లారీకి 1000 రూపాయలు, పెద్ద లారీకి 2000. ఇది కాకుండా లోడింగ్ ఛార్జీలు కాకుండా మళ్ళీ ప్రొక్లైనర్ ఛార్జీలు, ఈ ఛార్జీలు 6 ఛార్జీలు అన్నీ కలిపి అక్కడ లారీకి 8,500 రూపాయలు పుచ్చుకుంటున్నారంట. అంటే ఈ 8,500లో, ఎందుకంటే ఇప్పుడు బోట్ మ్యాన్స్ కూడా పెద్ద పనేం లేదు, మొత్తం డ్రెడ్జింగ్ చేసేస్తున్నారు. ఖర్చు కూడా పెద్ద అవ్వదు. లారీకి మహా ఖర్చు అయితే ఒక 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అక్కడ చోటా మోటా నాయకులు ఒక 1000-1500 తీసుకుంటే ఎమ్మెల్యే గారికి ఒక లారీకి, చిన్న లారీ పెద్ద లారీ యావరేజ్ చేసుకుంటే 4,000 రూపాయలకి ఎడుతుందంట. అంటే రోజుకి 600 లారీలు చొప్పున వేసుకుంటే ఈ ఈవీఎం ఎమ్మెల్యే గారి సామ్రాజ్యం రోజుకి 24 లక్షల రూపాయలు ఆయన ఆదాయం. ఎంతండి? 24 లక్షల రూపాయలు రోజుకి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రధాని మోదీ బీజేపీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు. 75 ఏళ్లుగా దేశ ప్రతిష్టను కాంగ్రెస్ పార్టీ పెంపొందించిందని మోదీ. అదానీ కలిసి దేశ పరువు తీసేశారని విమర్శ. అదానీ అవినీతిని మోదీ ఎందుకు ప్రశ్నించడం లేదని అసహనం. విజయవాడలో జల్ జీవన్ మిషన్ పై వర్క్ షాప్. గత వైసీపీ ప్రభుత్వం 4,000 కోట్లు దుర్వినియోగం చేసిందన్న పవన్ కళ్యాణ్. జల్ జీవన్ మిషన్ బలోపేతం చేస్తామన్న పవన్. ప్రతి ఒక్కరికి పరిశుభ్రమైన నీటిని అందించడమే మిషన్ లక్ష్యమని వ్యాఖ్య.
తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన దిల్ రాజు కుటుంబ సభ్యులతో కలిసి ఛాంబర్ కు వచ్చిన దిల్ రాజు పూర్వ వైభవం కోసం అందరి సహకారం అవసరమన్న దిల్ రాజు. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రా కమిషనర్ కీలక ప్రకటన. గతంలో అనుమతులు ఇచ్చి ఆ తర్వాత రద్దు చేస్తే అక్రమమే అవుతాయని వెల్లడి. హైడ్రా రాకముందు అనుమతి ఇచ్చిన కట్టడాలను కూల్చిపోవన్న రంగనాథ్. ఎఫ్టీఎల్లో అనుమతులు లేకుండా కట్టిన వ్యాపార కట్టడాలను కూల్చక తప్పదని స్పష్టీకరణ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BB9 న్యూస్.